హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను ఒక పొడి రెసిపీ చూపిస్తున్నానండి. ఇది హెల్త్కి చాలా మంచిది అండి, అండ్ మన హెయిర్ గ్రోత్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. అదే కరివేపాకు పొడి అండి. ఇది చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఒక్కసారి చేసి పెట్టుకుంటే 3 నెలల పాటు నిలవ ఉంటుందండి. అందుకోసం మనం లేతగా ఉన్న కరివేపాకుని తీసుకోవాలండి. ముదురు కరివేపాకు కాకుండా చిన్న చిన్నగా లేతగా ఉన్న కరివేపాకుని తీసుకొని బాగా వాష్ చేసుకొని బాగా ఆరిపోవాలండి వాటర్ అంతా. అసలు ఇలా డ్రై అయిపోయిన తర్వాత కాసేపు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 కప్పు ఎండు కొబ్బరి. ఈ కొబ్బరికి దానికి కొలత లేదండి. మనం ఎంత కొబ్బరి అయితే యూస్ చేసుకుంటామో దాన్ని బట్టి మనకి పొడి క్వాంటిటీ అనేది వస్తుందండి. రుచికి సరిపడా కారం, రెడ్ చిల్లీస్, ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 12 నుంచి 15 మిరియాలు, కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడంత పసుపు, అన్నీ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇలా మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులోకి మనం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకుని యాడ్ చేసుకొని మరొకసారి బాగా బ్లెండ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో, గ్రీన్గా ఉంది. ఆకు కరివేపాకు ఎక్కువ యూస్ చేసాం అండ్ ఫ్రెష్గా లేతగా ఉంది కదా, అందువల్ల. ఇప్పుడు అందులోకి మనం వెల్లుల్లిపాయ రెబ్బల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 1/2 కప్పు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయలు మనకు కావాల్సిన క్వాంటిటీలో యూస్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకొక 1/2 కప్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని మరొకసారి మిక్సీకి పట్టుకోవాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయల్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కదండి, అందువల్ల మనకి ఈ పొడి అనేది కాస్త ముద్దగా తయారైంది. ఒకసారి మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి ఆవాలని యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా స్ప్లిట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నాం కదండి కరివేపాకు మిక్స్చర్, ఆ పొడిని యాడ్ చేసుకోవాలి. మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ముద్దగా ఉన్న ఈ కరివేపాకు మిక్స్చర్ మొత్తం మనకు పొడి పొడిలాగా తయారైపోవాలండి. అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుందండి. బాగా ఇలా డ్రై అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే మనకు 3 నెలల పాటు నిలవ ఉంటుందండి. అండ్ ఈ కరివేపాకు పొడి రైస్లోకి, ఇడ్లీ, ఉప్మాల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మన దగ్గర వెజిటేబుల్స్ లేనప్పుడు ఇలాంటి పొడులు రైస్లోకి కలుపుకొని తినేసేయచ్చు ఇన్స్టెంట్గా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్బుక్.